మీలో చాలా మందికి ఒక ఫీలింగ్ ఉండే ఉంటుంది, పేటీఎం ఎలా గెలిచింది. ఫోన్ తీస్తే పేటీఎం, షాప్కి వెళ్తే పేటీఎం, టీవీ ఆన్ చేస్తే పేటీఎం, బస్ స్టాప్లో హోర్డింగ్, యూట్యూబ్లో యాడ్, ఐపీఎల్లో జెర్సీ, ఇండియా డిజిటల్ పేమెంట్స్ అంటే పేటీఎం అనే స్థాయికి వెళ్ళిపోయింది. వాలెట్, యూపీఐ, రీఛార్జ్, బిల్లులు, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, షేర్స్ అన్నీ ఒకే యాప్లో. డౌన్లోడ్స్ కోట్లలో, యూజర్లు కోట్లలో, బ్రాండ్ గుర్తింపు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఇంత రీచ్ ఉంటే వ్యాపారం ఖచ్చితంగా లాభాల్లో ఉండాలి అనే ఒక నమ్మకం మీలో చాలా మందికి ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో డిస్ట్రిబ్యూషన్ గెలిస్తే గేమ్ గెలిచినట్టే అందరూ అదే అనుకున్నారు. కానీ ఈ నమ్మకం మొత్తం ఒక భ్రమ. మీలో చాలా మందికి యాడ్స్ చూసి వచ్చిన నమ్మకం ఒక్కసారి పేటీఎం నెంబర్స్ ని చూస్తే కనిపించదు. ఇక్కడే అసలు సమస్య మొదలయ్యింది. పేటీఎం సమస్య ఒక్కటే, యూజర్లు ఉన్నారు కానీ డబ్బు రావటం లేదు. చాలా మంది ఇది గమనించలేదు. ఎందుకంటే యాడ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి. యూజర్ గ్రోత్ చాలా ఫాస్ట్ గా ఉంది. ప్రతి 2-3 నెలలకి ఒక కొత్త ఫీచర్. కానీ ప్రతి ట్రాన్సాక్షన్ మీద పేటీఎం సంపాదించిన డబ్బు చాలా తక్కువ. యూపీఐ మీద మార్జిన్ దాదాపుగా 0. వాలెట్ మీద రెగ్యులేషన్, రీఛార్జ్, బిల్లులు, కమిషన్ చిన్నవి. అంటే వాల్యూమ్ పెరుగుతుంది కానీ వాల్యూ పెరగట్లేదు. ఇది చూసి ఇన్వెస్టర్లు కూడా కొంతకాలం పట్టించుకోలేదు. ఎందుకంటే ఒక మాట బలంగా వినిపించింది, స్కేల్ వచ్చిన తర్వాత ప్రాఫిట్స్ తర్వాత వస్తాయి అనుకున్నారు. ఈ నమ్మకమే తర్వాత ప్రమాదకరంగా మారింది. ఎందుకంటే స్కేల్ ఖర్చుతో వస్తుంది. పేటీఎం దగ్గర ఆ ఖర్చు పేరు యాడ్స్. ఇక్కడ ఒక పెద్ద నిర్ణయం తీసుకున్నారు. బిజినెస్ ని నెమ్మదిగా నిర్మించలేదు, బ్రాండ్ ని బలవంతంగా ప్రజల మీదకి నెట్టారు. ఐపీఎల్ స్పాన్సర్స్, జాతీయ జట్టు జెర్సీ, టీవీ, డిజిటల్, అవుట్డోర్. ఒక్క సంవత్సరంలోనే 100 కోట్లు కేవలం ఒక్క యాడ్స్ మీదనే ఖర్చు పెట్టారు. లాజిక్ ఏంటంటే ఇండియాలో బ్రాండ్ టాప్ ఆఫ్ మైండ్ అయితే మిగతావన్నీ సెట్ అవుతాయి అనుకున్నారు. అప్పుడు ఈ నిర్ణయం చాలా తెలివిగా అనిపించింది. ఎందుకంటే క్యాష్ ఉంది, సాఫ్ట్ బ్యాంకు ఉంది, మార్కెట్ గెలవాలి అనే ఒత్తిడి ఉంది. కానీ ఈ నిర్ణయం ఒక సమస్యను మరింత పెద్దదిగా చేసింది. యాడ్స్ యూజర్లను అయితే తెచ్చింది కానీ యాడ్స్ లాభాలను అయితే తేలేకపోయింది. ఇక్కడే మొదటి తప్పు యొక్క చిన్న సంకేతాలు రిఫ్లెక్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. రెవెన్యూ పెరుగుతుంది కానీ ఖర్చు ఇంకా వేగంగా పెరుగుతుంది. ప్రతి కొత్త యూజర్ కి కాస్ట్ ఎక్కువ అవుతుంది. యాడ్ లేకపోతే యూజర్ రాకపోవడం, యాడ్ ఆపితే గ్రోత్ ఆగిపోవడం. ఇది ఆరోగ్యకరమైన బిజినెస్ కాదు. కానీ పేటీఎం యొక్క లీడర్షిప్ దీన్ని వేరేలా చూసింది. ఇది తాత్కాలికం, ఇంకా స్కేల్ కావాలి, మనం సూపర్ యాప్ గా మారాలి. లోపల నుండి వచ్చే హెచ్చరికలు పెద్దగా వినిపించలేదు. ఎందుకంటే బయట మార్కెట్ ఇంకా చప్పట్లు కొడుతూనే ఉంది. ఇప్పుడు అసలు ఖర్చుకు భయపడుతుంది. డబ్బు, ప్రతి సంవత్సరం వేల కోట్ల నష్టం. యాడ్స్ మీద ఖర్చు, క్యాష్ బర్న్ అవుతూనే ఉంది. ప్రజలు, టీమ్స్ పెద్దవయ్యాయి కానీ ప్రతి టీం ప్రాఫిట్ సెంటర్ కాదు. ఒత్తిడి పెరిగింది. నమ్మకం, ఇన్వెస్టర్ల నమ్మకం నెమ్మదిగా తగ్గింది. మార్కెట్లో క్వశ్చన్స్ రైజ్ అయ్యాయి. ఇంత స్కేల్ ఉన్నా లాభం ఎందుకు రావటం లేదు అని. ఈ క్వశ్చన్స్ లిస్టింగ్ తర్వాత క్లియర్ అయ్యాయి. షేర్ మార్కెట్ అనేది యాడ్స్ ని చూసి నిర్ణయం తీసుకోదు, నెంబర్స్ ని చూస్తుంది. అక్కడే బ్రేకింగ్ పాయింట్. రెగ్యులేటరీ సమస్యలు, బ్యాంకింగ్ మీద ఆంక్షలు, కొన్ని సేవలు ఆగిపోవడం. యాడ్స్ ఉన్నా ఉపయోగం లేకుండా పోయింది. యూజర్ ఉన్నా ట్రాన్సాక్షన్ లేదు, ట్రాన్సాక్షన్ ఉన్నా మార్జిన్ లేదు. ఇది డ్రామా కాదు, సింపుల్ రీజన్. రిజల్ట్ ఏంటంటే యాడ్స్ మీద ఆధారపడిన గ్రోత్ మీద ఆధారపడిన నమ్మకం మీద ఆధారపడిన విలువ. ఈ చైన్ ఒక చోట బ్రేక్ అయింది. చివరికి మిగిలింది ఒక అసౌకర్యమైన నిజం. బ్రాండ్ పెద్దదిగా కనిపించడం, వ్యాపారం పెద్దదిగా ఉండడం, రెండు ఒకటి కాదు. యూజర్లు ఎక్కువగా ఉన్నంత మాత్రాన లాభం ఎక్కువగా రాదు. పేటీఎం యాడ్స్ మీద గెలిచింది కానీ నెంబర్స్ లో ఓడిపోయింది.